హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎంజే. నేను మీ మాధురి జగదీష్. ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర, ఎండుమిర్చి, ధనియాలు, తెల్లగడ్డ. ఇప్పుడు పాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిర్చి, ధనియాలు, 2 స్పూన్స్ ధనియాలు అండ్ 5 తెల్లగడ్డ పాయలు వేసుకున్నాను. నేను ఇక్కడ 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. సో ఇలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఎండుమిర్చి అనేది కలర్ మారుతుంది, మీరే చూసారు కదా. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంగువ యాడ్ చేద్దాం. ఈ ఇంగువ వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంగువ వేసాక కూడా 1 మినిట్ ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు అదే పాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో గోంగూర వేసి ఫ్రై చేసుకుందాం. గోంగూర చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ అనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఫ్రై చేశాక మీరే చూడండి, చాలా తక్కువ అయిపోతుంది. సో దాన్ని బట్టి మనం ఎండుమిర్చి వేసుకోవాలి. చూడడానికి చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఫ్రై చేశాక మీరే చూడండి మరి. సో ఇలా గోంగూర వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మీరే చూసారు కదా ఎంత కొంచెం అయిపోయిందో. సో ఇలాగ ఆయిల్లో బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. నేను చెన్నైలో వర్క్ చేసేటప్పుడు ఆంధ్ర అమ్మాయి అంటే, మీరు గోంగూర పచ్చడి ఎందుకండి అంత కారంగా చేస్తారు అంటారు. అంత ఫేమస్ అండి. ఆంధ్ర అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది గోంగూర పచ్చడి. సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇందాక పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ధనియాలు అందులో వేసుకొని ఫస్ట్ అది పౌడర్ చేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర కూడా దాంట్లో వేసేసామంటే ఈ పొడి అనేది సరిగ్గా మిక్స్ అవ్వదు. సో ఫస్ట్ ఇవి వేసేసుకొని ఇలా పౌడర్లా పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకున్నాం. గోంగూర అనేది ఎక్కువ మిక్సీ పట్టద్దండి, ఊరికే వన్ ట్రిప్ వేసేసి తీసేయండి. మరీ ఎక్కువ సాఫ్ట్గా అయిపోతే బాగుండదు. సో ఈ గోంగూరతో పాటే నేను ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసుకున్నాను. ఈ ఆనియన్ వల్ల కూడా గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల మనం పచ్చడిని ఎక్కువసేపు బయట ఉంచకూడదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 1 డే వరకు బయట ఉంచవచ్చు, ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడే తగినంత ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టేశానండి. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చిందండి. 1 డే తర్వాత ఇది బాగా ఊరిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మీకు నచ్చింది కదా, మరి ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.